వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. సో ఈరోజు మనము థర్డ్ పార్ట్లో బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల చిల్డ్రన్స్లో ఎలాంటి డిజీజెస్ వస్తాయి, వైటమిన్ డెఫిషియన్సీ డిజీజెస్ గురించి అండ్ హెల్తీ ఎలిమెంటరీ కెనాల్ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం ప్రీవియస్ క్లాస్లో మనము అధ్యయనం చేసాం. సో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందని. సో ఒకసారి మనం ప్రివ్యూ తీసుకుందాము, ఫాస్ట్గా రివైజ్ చేద్దాము. ఇంతకుముందు ఏవైతే రెండు క్లాసులలో మనం తెలుసుకున్నామో విషయాలను ఒకసారి మనం రివైజ్ చేద్దాము ఫాస్ట్గా. సో మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి మనం చదివాము. సో ఎప్పుడైనా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ సింపుల్ సబ్స్టెన్సెస్గా మారాలని చెప్పాను బై యూజింగ్ ద ఎంజైమ్స్. సో ఈ ప్రాసెస్ను మనం డైజెషన్ అన్నాం. ఈ డైజెషన్ డెఫినేషన్ అండి. సో ఇక్కడ మౌత్ నుంచి స్టార్ట్ అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఓకే, మౌత్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్. ఇక్కడ మౌత్ లో మనం ఎప్పుడైతే ఫుడ్ చ్యూయింగ్ చేస్తామో, మాస్టిగేట్ చేస్తామో, ఆ తర్వాత అమైలేస్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది సలైవా నుంచి. ఈ సలైవా ఎక్కడి నుంచి అంటే సెలైవరీ గ్లాండ్స్ ప్రొడ్యూస్ సలైవా. సలైవా ప్రొడ్యూసెస్ అమైలేస్ ఎంజైమ్. ఈ అమైలేస్ ఎంజైమ్ యాక్ట్స్ అనే కార్బోహైడ్రేట్స్. యాజ్ ఎ రిజల్ట్ కార్బోహైడ్రేట్ కన్వర్టెడ్ ఇంటూ ద మాల్టోస్ అని చెప్పాము. తర్వాత ఫుడ్ అనేది యూసోఫాగస్ లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి డైజెషన్ అకర్ కాదని చెప్పాను. దెర్ ఇస్ నో డైజెషన్ ఇస్ టేకన్ ప్లేస్ ఇన్ ద యూసోఫాగస్. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి యూసోఫాగస్ లో పెరిస్టాలటిక్ మూమెంట్ ఉంటుందని నేను చెప్పాను. సో ఆ తర్వాత ఫుడ్ స్టమక్ లో ఎంటర్ అవుతుంది. స్టమక్ లో ఎంటర్ అయిన తర్వాత పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ మీద యాక్ట్ అయ్యి పెప్టోన్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ పార్షియల్ డైజెషన్ జరిగిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లో ఎంటర్ అవుతుంది ఫుడ్. సో ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ మనం డియోడినం అన్నాము. స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్స్ వచ్చి డియోడినం, జెజినం, ఈలియం. ఈ ఫస్ట్ పార్ట్ స్మాలెస్ట్ పార్ట్ అని కూడా అంటాము. ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఇస్ డియోడినం. ప్రాక్సిమల్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అని అర్థం. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లోకి మనం ఇక్కడ గమనించినట్టయితే లివర్ అనేది, ఇక్కడ ప్యాంక్రియాస్, ద సెక్రేషన్స్ అనేది డియోడినం లో ఎంటర్ అవుతాయి. లివర్ అనేది బైల్ జ్యూస్ ను సెక్రేట్ చేస్తుందని, ప్యాంక్రియాస్ అమైలేస్, ట్రిప్సిన్ అండ్ లైపేస్ అనే ఎంజైమ్స్ ను ప్రొడ్యూస్ చేస్తుందని. సో ఆ తర్వాత డియోడినంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అయ్యి మొత్తం మ్యాక్సిమం అబ్జార్ప్షన్ అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయో, ఏవైతే ఎక్స్ట్రా ఫుడ్ అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్, సారీ ఎక్స్ట్రా ఫుడ్ కదండి, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది లార్జ్ ఇంటెస్టైన్ లో ఎంటర్ అయ్యి రెక్టమ్ నుంచి యానస్ కు బయటకు వెళ్తుంది. ఇది మోషన్ అన్నట్టు బయటకు వచ్చేది. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్ రెక్టమ్ ద్వారా తర్వాత యానస్ నుంచి బయటకు వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ను మనం డెఫికేషన్ అని అన్నాం. డెఫికేషన్ అనే పదం కూడా మనకు ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం చూసాం ఫుడ్ మౌత్ లో ఎంటర్ అవుతుంది. మౌత్ లో ఎంటర్ అయిన తర్వాత అమైలేస్ ఎంజైమ్ అని బకల్ క్యావిటీలో ఎంటర్ అవుతుంది. తర్వాత ఫారిన్స్ ఇస్ కామన్ ప్యాసేజ్ ఫర్ ఫుడ్ అండ్ ఎయిర్. తర్వాత యూసోఫాగస్ లో పెరిస్టాలటిక్ మూమెంట్ ఉంటుంది. నో డైజెషన్ ఇస్ టేకన్ ప్లేస్ అన్నాము. స్టమక్ లో ఎంటర్ అవుతుంది. తర్వాత తర్వాత డియోడినం లోకి ఎంటర్ అవుతుంది. ఈ డియోడినం లో చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో లివర్, ప్యాంక్రియాస్ ఏవైతే సెక్రేషన్స్ ఉన్నాయో అవి డియోడినం లోకి ఎంటర్ అవుతాయి. ఈ డియోడినం తర్వాత స్మాల్ ఇంటెస్టైన్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ అంటే డియోడినం స్మాల్ ఇంటెస్టైన్, మళ్ళీ తర్వాత జెజినా మీలియం లాంటికి ఎంటర్ కావడము స్మాల్ ఇంటెస్టైన్ కి. ఇక్కడ మాక్సిమం అబ్జార్ప్షన్ ఇస్ టేకన్ ప్లేస్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అని మనం చెప్పాము. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లో ఎంటర్ అవుతుంది. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో ఎంటర్ అయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ అండి. ఏవైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో లార్జ్ ఇంటెస్టైన్ లో రెక్టమ్ లో ఎంటర్ అయ్యి అది మళ్ళీ ఆనస్ నుంచి బయటకు వచ్చేస్తుంది మోషన్ రూపంలో. ఇక్కడ మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ను మనం డెఫికేషన్ అన్నాం. ఫీకల్ మ్యాటర్ అని కూడా మనం అంటాము. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనము ఇక్కడ ఈ టేబుల్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ సలైవరీ గ్లాండ్స్ టైలిన్ అనేది ప్రొడ్యూస్ చేయడము బకల్ క్యావిటీలో, తర్వాత కార్బోహైడ్రేట్స్ మీద యాక్ట్ అయ్యి మాల్టోస్ గా చేంజ్ కావడము. సో పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ మీద యాక్ట్ అయ్యి పెప్టోన్స్ గా మారడము. ఈ లివర్ అనేది బయల్ జ్యూస్ ఎందులోకి అండి డియోడినంలోకి రావడము. తర్వాత ఫ్యాట్స్ మీద యాక్ట్ అయ్యి బ్రేక్ డౌన్ ఇంటూ ద లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్ లాగా చేంజ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎమల్సిఫికేషన్ అని చెప్పాను. సో ఎమల్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, 2 మార్క్స్ అడగవచ్చు.
తర్వాత ప్యాంక్రియాస్ ఉన్నది. ప్యాంక్రియాస్ డ్యూడెనంలోకి ఎంటర్ అవుతుంది అని చెప్పాను, సీక్రిషన్స్. ఆమెಲೆ ట్రిప్సిన్, లైపేస్ అనే ఎంజైమ్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మీద యాక్ట్ అయ్యి మాల్టోస్, పెప్టోన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్ గ్లిసరాల్ గా చేంజ్ అయ్యాయి. సో ఇంటెస్టైనల్ గ్లాండ్స్ కూడా పెప్టిడేసెస్ అనే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి స్మాల్ ఇంటెస్టైన్ లోకి. తర్వాత పెప్టిడేస్ మీద యాక్ట్ అయ్యి అమినో యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతాయి. సూక్రేస్ అనే ఎంజైమ్ సూక్రోస్ మీద యాక్ట్ అయ్యి సూక్రోస్ మీద యాక్ట్ అయ్యి ఇది గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ ఫామ్ అయిందండి, అమినో యాసిడ్ ఫామ్ అయింది, గ్లూకోజ్ ఫామ్ అయింది. సో మనం ఏం చెప్పొచ్చు, ఇక బాడీ స్మాల్ ఇంటెస్టైన్ ని నుంచి అబ్జర్వ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. మనం ముందే చెప్పాము సింపుల్ సబ్స్టెన్సెస్ గా చేంజ్ కావాలి అని చెప్పాము. లాస్ట్ లో మనకు ఫ్యాటీ యాసిడ్ గ్లిజరాల్ అమినో యాసిడ్ గ్లూకోజ్ గా చేంజ్ కావడం జరిగింది. సో ఇది ఫస్ట్ రెండు క్లాస్లో చెప్పుకున్నది. నేను ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి. సో యా, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెల్తీ యాక్సెప్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ చూద్దాం. మరి హ్యూమన్ ఎలిమెంటరీ కెనాల్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. సమ్ టైమ్ ఇట్ రెబల్స్. ఓకే, సమ్ టైమ్ ఇట్ రెబల్స్ అంటే ఏదైనా డిజీజ్ సిక్ కావడం కానీ ఇండైజెషన్ కావడం కానీ మనకు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వామిటింగ్, వామిటింగ్ అనేది ఎందుకు వస్తుందండి? ఓవర్ ఈటింగ్. రోజు తినేదానికన్నా ఎక్కువ తినడం వల్ల మనకు వామిటింగ్ వస్తుంది. ఏమైనా పాయిజన్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే అవి వామిటింగ్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ వామిటింగ్ అనేది డిఫెన్స్ మెకానిజం. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ వామిటింగ్ ఈజ్ ఎ బయోలాజికల్ డిఫెన్స్ మెకానిజం. అంటే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో, అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి బయటకు వచ్చేస్తాయి అన్నట్టు. అంటే స్టమక్లో నుంచి మళ్ళీ మనకు వామిటింగ్ రూపంలో బయటకు వస్తాయి. సో ఇది ఒక డిఫెన్స్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే అన్వాంటెడ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ బయటికి రాక స్టమక్లోనే ఉండి స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి బ్లడ్కి వెళ్తే ఏమవుతుందండి? ఆ బ్లడ్ వెజిల్కి వెళ్ళి మన సెల్కి వెళ్తే ఏమవుతుందండి? మనకి ఏదైనా డిజీజెస్ వస్తాయి. హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఎప్పుడైనా, అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ ఎప్పుడైనా మనకు బయటికి రావాలి. సో మనం ఓవర్ ఈటింగ్ చేస్తాము. ఓవర్ ఈటింగ్ చేయడం వల్ల కూడా వామిటింగ్ అవుతుంది. సో మనం ఇక్కడ పెరిస్టాలటిక్ మూమెంట్ ఏవైతే ఉందో స్టమక్ యూసోఫాగస్లో ఉందో ఆ ప్రాసెస్ అనేది రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి రివర్స్ దేర్ నార్మల్ కండిషన్ అన్నమాట. రివర్స్ దేర్ నార్మల్ కండిషన్ అంటే సో ఇక్కడ మౌత్ నుంచి యూసోఫాగస్లోకి వస్తుంది. ఆ పెరిస్టాలటిక్ మూమెంట్ ద్వారా స్టమక్లోకి వెళ్తుంది ఫుడ్. కానీ ఈ ప్రాసెస్ను రివర్స్ అవుతుంది. రివర్స్ అంటే మళ్ళీ రివర్స్ కావడం వల్ల యూసోఫాగస్ నుంచి మళ్ళీ ఫుడ్ బయటకు వచ్చి మౌత్లో నుంచి వామిటింగ్ అవ్వడం జరుగుతుంది. ద ఫుడ్ ఈజ్ ఎక్స్పల్డ్. ఎక్స్పల్డ్ అంటే ఏంటండి? బయటికి రావడము. సో ఎప్పుడైనా మనం వామిటింగ్ చేసుకున్నాం అనుకోండి, గ్రీనిష్ రూపంలో ఉంటుంది, గ్రీనిష్ కలర్లో ఉంటుంది. సో ఈ గ్రీనిష్ కలర్నే మనం ఏమన్నామండి? బిల్లోస్ ఆర్ లివరిష్. సో వెన్ వీ హ్యావ్ ఎ గ్రీనిష్ వామిట్ కాల్డ్ బిల్లోస్ ఆర్ లివరిష్. సో మనం వామిటింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఒక బిటర్ టేస్ట్ వస్తుందండి. బిటర్ అంటే చేదు. సో వి గెట్ బెటర్ టేస్ట్ అండ్ ఆఫన్ రిజల్ట్ ఇన్ ఏ ఓవర్ ఈటింగ్. ఆఫన్గా ఎప్పుడైనా ఓవర్ ఈటింగ్ ద్వారానే ఎక్కువ శాతం అయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నాడు. సో ఇది ఇంపార్టెంట్ అండి. వామిటింగ్ అనేది ఒక డిఫెన్స్ మెకానిజం. అన్వాంటెడ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ బాడీ నుంచి పంపించేస్తాయి బయటికి మౌత్ ద్వారా. సో ఇది వామిటింగ్ అన్నాం. పెరిస్టాల్టిక్ మూమెంట్ రివర్స్ జరగడం ఇక్కడ. సో గ్రీనిష్ వామిట్ కాల్ బిల్లూస్ ఆర్ లివరిష్ అని అన్నాము. సో అది బిటర్ టేస్ట్లో ఉంటుంది. ఎప్పుడైనా మనం వామిటింగ్ చేసుకుంటే అందరికీ అనుభవమే ఉంటుంది. ఎప్పుడైనా వామిటింగ్ చేసుకున్నప్పుడు మనకు చేదు వస్తుంది అన్నట్టు. సో యా అండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. హెల్దీ పీపుల్ యూజువల్లీ అవాయిడ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు ద డైజెషన్. హెల్దీ పీపుల్ ఎవరైతే ఉన్నారో డైజెషన్కి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారు. సో మనం డైరెక్ట్గా చెప్పాలి, ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇవి మనం పాటించాలి. ఈ పాటించడం వల్ల మనకు డైజెషన్ అనేది ప్రాబ్లం రాదని మనం చెప్పుకోవచ్చు. సో హెల్దీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇవి అవాయిడ్ చేస్తారు. కొన్ని అవాయిడ్ చేసి డైజెషన్ అనేది మంచిగా బాగా అయ్యేటట్టు డైజెషన్ చూసుకుంటారు. మరి ఏం చేయాలి? ఒక డైజెషన్ మంచిగా జరగాలి, హెల్దీ ఎలిమెంటరీ కెనాల్ ఉండాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వచ్చేసి హ్యావ్ ఏ సింపుల్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్. సింపుల్ మీల్ ఉండాలండి, బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. సో ఇక్కడ బ్యాలెన్స్డ్ మీల్ అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి.
సింపుల్ మీల్ తినేటప్పుడు మనం కొంచెం కొంచెం తినాలి. సో అది ఇంపార్టెంట్ అండి. హ్యావ్ ఏ సింపుల్ బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. ఇక్కడ అవాయిడ్ టేకింగ్ వయలెంట్ ఎక్సర్సైజెస్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. ఎప్పుడైతే మనము ఫుడ్ తీసుకున్న తర్వాత వయలెంట్ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్న తర్వాత కొంచెం వాకింగ్ లాంటిది చిన్నగా చేయడము ఇంపార్టెంట్, కానీ అలాగని వయలెంట్ ఎక్సర్సైజ్ చేయకూడదు. సో అది ఇంపార్టెంట్ అండి. తర్వాత పాయింట్ వచ్చేసి డ్రింకింగ్ అన్ అడ్వకేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. సో వాటర్ అనేది మనం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనకు ఫుడ్ అనేది డైజెషన్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటేక్ ఆఫ్ ఫైబర్ రిచ్ ఫుడ్ టు అవాయిడ్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏంటండి? మోషన్ అనేది ఒక 4 రోజులకు 5 రోజులకు రావడం అని కాన్స్టిపేషన్ అని అంటాము. కాన్స్టిపేషన్ జరగడం వల్ల బాడీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో కొందరు కొందరు దాంట్లో అంటే కొందరు పీపుల్లో బ్యాక్ ఎక్ కూడా వస్తుంది, బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనము ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడైనా కాన్స్టిపేషన్తో బాధపడుతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి అని చెప్తాడు. సో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనము ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఆకుకూరలు మనం జనరల్ స్పినాచ్, పాలకూర లాంటివి, ఫ్రూట్స్ ఆరెంజెస్ లాంటివి, ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉంటాయండి. ఆ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉంటే మనము కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయొచ్చు అండ్ హెల్తీగా కూడా ఉండొచ్చు అని చెప్తున్నాడు. సో మనం ఇవి పాటించాలండి. హ్యావ్ ఏ సింపుల్ బ్యాలెన్స్డ్ మీల్, అవాయిడ్ టేకింగ్ violent exercises soon after eating food, and drinking on an adequate quantity of water, intake of a fiber rich food to avoid the constipation. ఇంకోటండి, మనం హెల్తీ ఎలిమెంటరీ కెనాల్, హెల్తీ డైజెషన్గా మనకు ఎలాంటి ప్రాబ్లం రావద్దంటే మీల్స్ కూడా మనమైతే డిన్నర్ ఉంటుందో ఆ డిన్నర్ అనేది 7 లోపు, 7:30 లోపు మనం డిన్నర్ కంప్లీట్ చేసుకుంటే మంచిదండి. సో ఎప్పుడైతే డైజెషన్ ప్రాసెస్కు టైం ఉంటుంది, సో ఆ టైం ఉండడం వల్ల మనకు ఈజీగా డైజెషన్ అయ్యి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్నట్టు. సో తినడం అనేది ఎప్పుడైనా మనం తిన్నప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇలా మనం డైజెషన్ ప్రాసెస్ బాగుంచుకుంటే మన హెల్దీగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ఇక్కడ సీరియస్ కండిషన్ అన్నాడు. ఒక నెల, ఒక సంవత్సరాలు తరబడి మనము కరెక్ట్ టైంకు భోజనం చేయకపోవడం కానీ, తిన్నప్పుడు ఎక్కువగా తినడం కానీ, ఇలాంటివి మనం చేస్తుంటే పెప్టిక్ అండ్ డియోడినమ్ అల్సర్స్ వస్తాయి. ఓకే, స్టమక్లా డియోడినమ్ అంటే ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్, సారీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండి, ఎలిమెంటరీ కెనాల్ అని. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ డియోడినమ్. ఆ డియోడినమ్ అల్సర్స్ వస్తాయి. అల్సర్స్ అంటే ఏంటి అండి? పుండ్లు. జనరల్గా మనం వూండ్ అంటాము. మన భాషలో చెప్పాలంటే జనరల్ భాషలో పుండు అని అంటాం. సో ఆ పుండ్లు అవ్వడం వల్ల, అల్సర్స్ అవ్వడం వల్ల చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సీరియస్ కండిషన్ ఇది. ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఇక్కడ డిజీజ్ అండ్ మాల్ న్యూట్రిషన్స్ అండి నెక్స్ట్. మరి ఇక్కడ అవర్ డైట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. మరి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? విచ్ కంటైన్ ఏ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్. ఇవన్నీ ఉంటేనే మనం బ్యాలెన్స్ డైట్ అన్నాం అని చెప్పుకోవచ్చు. మరి 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఫుడ్ రిలేటెడ్ డిజీజెస్ అని కూడా అన్నాడు. అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఫుడ్ రిలేటెడ్ డిజీజ్తో బాధపడుతున్నారంటే ఇది బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అన్నాడు. 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అంటే ప్రతి ముగ్గురులో ఇద్దరు ఈ ఫుడ్ రిలేటెడ్ డిజీజ్కు బాధపడుతున్నారు అని చెప్తున్నాడు. సో మనకి ఎలాంటి బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, దాని అవగాహన ఉండాలి అనేది ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ వేరియస్ డిజీజెస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్. ఓకే, ఇక్కడ వేరియస్ డిజీజెస్ వస్తున్నాయంట. ఫేసింగ్ వేరియస్ డిజీజెస్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ అని చెప్తున్నాడు. మరి రీజన్స్ ఏంటి బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం వల్ల? అంటే ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు ఆరోగ్యంగా పోతున్నారు, ఎందుకు హెల్దీగా ఉండలేకపోతున్నారు అనేది ఇక్కడ రీజన్ చెప్పాడు. ఈ బ్యాలెన్స్ డైట్ ఎందుకు తీసుకోవట్లేదు, రీజన్స్ కోట్ చేశాడు కొన్ని. పువర్ హెల్త్, ఇంకోటి వచ్చేసి వచ్చేసి విల్ఫుల్ స్టార్వేషన్. ఈ విల్ఫుల్ స్టార్వేషన్ లో ఎలా ఉంటదంటే వారానికి 3-4 రోజులు ఫాస్టింగ్ ఉంటారండి. ఇది విల్ఫుల్ స్టార్వేషన్, కావాలని కడుపు మార్చుకోవడం అన్నట్టు మన తెలుగులో చెప్పాలంటే. నేను జనరల్గా ఇలాంటి వర్డ్స్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే మన లాంగ్వేజ్లో ఉండాలి, మనకు సబ్జెక్ట్ అనేది అర్థం కావాలి ముఖ్యంగా.
సో నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఎలా ఒక క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి, ఇంకా ఎనిమేషన్స్ వీడియోస్తో సహా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఫస్ట్ మనకు బేసిక్ అనేది అర్థమైన తర్వాత తర్వాత ఎలా మార్క్స్ రావాలి, ఎలా మన నాలెడ్జ్ని పెంచుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను ఫర్దర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్. న్యూట్రిషనల్ హ్యాబిట్స్ పట్ల అవగాహన ఉండదు. సో జనరల్గా మనము ఆ, ఎక్కువగా మనం రైస్ తీసుకుంటాము. రైస్ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం బ్యాలెన్స్ డైట్ అవగాహన ఉండదు కొందరిలో. సో అది ఇంపార్టెంట్ అండి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా అండి. ఎ- లి- కొందరు ఇలిటరేట్ ఉంటారు, పావర్టీ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. పావర్టీ అంటే పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం లేకపోవడం. ఇలాంటి కండిషన్లో వాళ్ళ వాళ్ళది ఎలా ఉంటుందంటే దాని మీదనే ఎక్కువ ధ్యాస పెట్టి ఏం న్యూట్రిషన్ తీసుకుంటున్నాము, పిల్లలకు ఏమి ఇస్తున్నాం అనే ధ్యాస ఉండదు. సో పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనకు న్యూట్రిషన్ మీద, బ్యాలెన్స్డ్ డైట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంటే. ఎకనామిక్గా ఉన్నాము, ఎకనామిక్గా చాలా బాగా ఉన్నాము. సో మనీ అనేది ఎక్కువగా ఉంది. సో మనము న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది, మనం ఖర్చు చేయగలము అనేది కూడా ఇక్కడ ఒక ఫ్యాక్టర్ అండి. ద సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేది కూడా రీజన్. సో ఇక్కడ రీజన్స్ ఏంటి? పువర్ హెల్త్, విల్ఫుల్ స్టార్వేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్, అవగాహన ఉండలేకపోవడము. సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే లిటరసీ, ఇలిటరసీ, పావర్టీ, మనీ, ఇవన్నీ మనకు ఆ, దీని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాడు. మరి ఇక్కడ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం చెప్పాము విచ్ కంటైన్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ అని మనం చెప్పాము బ్యాలెన్స్ డైట్ అంటే. మరి ఇక్కడ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఈటింగ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ వన్ ఆర్ మోర్ దెన్ వన్ న్యూట్రియన్స్ ఇన్ రిక్వైర్డ్ అమౌంట్ ఇస్ నోన్ యాజ్ ఎ మాల్ న్యూట్రిషన్. మనం తీసుకునే ఆహారంలో, మనం తీసుకునే ఫుడ్లో ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ న్యూట్రియంట్స్ లేకపోతే దాన్ని మాల్ న్యూట్రిషన్ అని మనం చెప్పుకున్నాము. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మాల్ న్యూట్రిషన్ వల్ల ఎలాంటి డిజీజెస్ వస్తాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మరి మాల్ న్యూట్రిషన్లో మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్స్ తీసుకోకపోవడం వల్ల. రెండోది వచ్చేసి క్యాలరీ మాల్ న్యూట్రిషన్. మూడోది వచ్చేసి ప్రోటీన్ అండ్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. సో ఈ మాల్ న్యూట్రిషన్లని ఉన్నాయని చెప్తున్నాడు. సో ఎవరైతే ప్రోటీన్ తీసుకోరో వాళ్ళకి ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ వస్తుంది. ఎవరైతే క్యాలరీస్ తీసుకోరో వాళ్ళకి క్యాలరీ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. ప్రోటీన్ అండ్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్ అంటే ప్రోటీన్ క్యాలరీ రెండు తీసుకోకపోవడం వల్ల వచ్చే డిజీజెస్ ఏంటి అనేవి మనం ఇక్కడ చదువుకుందాం. ముఖ్యంగా పిల్లలలో లెట్ అబ్జర్వ్ ద మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్స్లో ఎలాంటి డిజీజెస్ వస్తాయి ఈ మాల్ న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల అనేది చెప్తున్నాడు. ఇక్కడ క్వాషియార్కర్ అనే డిజీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ డిజీజ్. సో ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లా కానీ 2 మార్క్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. క్వాషియార్కర్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ డిజీజ్. ఓకే, ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సిమ్టమ్స్ అంటే ఒక క్వాషియార్కర్ వచ్చిన చిల్డ్రన్ ఎలా ఉంటారు? సిమ్టమ్స్ అంటే లక్షణాలు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి చూడండి. ఇక్కడ పిక్ లో మీరు చూసినట్టయితే స్వాలన్ అంటే వాపు, అంటే మొత్తము ఉబ్బినట్టు ఉంటారు అన్నట్టు వీళ్ళు. ద బాడీ పార్ట్స్ బికమ్ స్వాలెన్. సో వెరీ పూర్ మజిల్ డెవలప్మెంట్ అనేది ఉండదు. స్వాలెన్ లెగ్స్ అనేటివి వాపు ఉంటాయి. వాపు అంటే ఉబ్బడం అండి. స్వాలన్ స్వాలన్ అంటే ఉబ్బడం, మన తెలుగులో మన భాషలో చెప్పుకోవాలంటే. ఫ్లప్ ఫ్లఫీ ఫేస్, డిఫికల్ట్ టు ఈట్, డయేరియా ఉంటుందండి. సో డ్రై స్కిన్. ఓకే, పొడి చర్మం అంటాం డ్రై స్కిన్ అంటే. సో ఈ క్వాష్ యార్కర్లో ఇలాంటి సిమ్టమ్స్ మనకు కనబడతాయి. క్వాష్ యార్కర్ ఒక 2 మార్క్స్ ఇచ్చినా మనం ప్రోటీన్ డెఫిషియన్సీ డిజీజ్ అని సిమ్టమ్స్ రాసిన మనకు మాక్సిమం మార్క్స్ ఫెచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మరి మనం నెక్స్ట్ వచ్చేసి మార్సమస్.
ఇక్కడ చైల్డ్ ని చూడండి, మార్సమస్. ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్, క్వాషార్కర్ అని అన్నాము. ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ రెండు డెఫిషియన్సీ ఉంటాయండి. సో మనం ఇక్కడ జనరలీ దిస్ డిసీజ్ అకర్స్ వెన్ దేర్ ఇస్ అన్ ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్. సో ఇమీడియట్ గా సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీలో గ్యాప్ లేకపోవడము, మరి రిపీటెడ్ గా చైల్డ్ బర్త్స్ కావడము, ఇలాంటి కండిషన్ లో మార్సమస్ అనేది వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నాడు. మరి ఇక్కడ సిమ్టమ్స్ చూద్దాము, లక్షణాలు చూద్దాము. లీన్ అండ్ వీక్, మనం పిక్చర్ లో చూసినట్టయితే, పిక్ లో చూసినట్టయితే లీన్ అండ్ వీక్ ఉన్నాడు. సిమ్టమ్స్ మనము ఆ పిక్చర్ చూస్తేనే మనకు అవగాహన వస్తుంది. లెస్ డెవలప్మెంట్ మజిల్స్, స్కెలిటాన్ బయటకు కనబడుతుంది, అసలు మజిల్ ఉన్నట్టే మనకు అక్కడ తెలియట్లేదు. సో లెస్ డెవలప్మెంట్ ఆఫ్ మజిల్, లెస్ డెవలప్డ్ మజిల్స్, డ్రై స్కిన్, పొడిబారిన చర్మం ఉంటుంది, డయేరియా ఉంటుంది, అండ్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద డిజీజ్. ఈ లీన్ అండ్ వీక్, లెస్ డెవలప్మెంట్ మసిల్, డ్రై స్కిన్, డయేరియా కాకుండా ఇంకా సిమ్టమ్స్ కూడా ఉంటాయి, ఇంకా లక్షణాలు కూడా ఉంటాయని చెప్తున్నాడు. సో ఇక్కడ మార్సమస్ అనేది ఇంపార్టెంట్ అండి. క్వాష్ యార్కర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి క్వాష్ యార్కర్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ డిజీజ్ అండి. మార్సమస్ అనేది డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ అండ్ క్యాలరీస్. ఇవి మాత్రం చక్కగా గుర్తుంచుకోవాలండి. ప్రోటీన్ క్యాలరీ డెఫిషియన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిమ్టమ్స్ అనేటివి ఒక పిక్ చూస్తే మనకు కొంతవరకు ఒక 2 పాయింట్లన రాసే అవకాశం ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ అండి. సో యా, ఇప్పుడు ఒబసిటీ. Apart from the deficiency disease mentioned above, the constant intake of high calorie food may lead to the condition called obesity. హై క్యాలరిఫిక్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఒబసిటీ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్టయితే ఈ మార్సమస్ పికకు ఒబసిటీ అనేది క్వైట్ అపోజిట్ ఉందండి. సో ఎక్కువ క్యాలరిఫిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ ఒబసిటీ అనేది వస్తుంది. మరి ఈ కండిషన్ పర్సన్ గెయిన్ ఎక్స్ట్రా వెయిట్, బికమ్ ఓవర్ వెయిట్, ఉన్నదానికన్నా ఎక్కువ వెయిట్ ఉంటాడు. ఒక 5 years లో ఇంత వెయిట్ అనుకుందాం, అంతకన్నా ఎక్కువ వెయిట్ ఉంటాడు. మరి ఒబేస్ చిల్డ్రన్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? కార్డియోవాస్కులర్ డిజీజెస్. కార్డియోవాస్కులర్ డిజీజెస్ అంటే హార్ట్ కు సంబంధించిన డిజీజెస్. రీనల్, రీనల్ అంటే ఏంటంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అండ్ గ్యాల్ బ్లాడర్ ఎక్సెట్రా, ఇంకా చాలా సిమ్టమ్స్ కూడా కనబడుతున్నాయని చెప్తున్నాడు. సో ఒబెసిటీ అయిపోయింది, మార్సమస్ చదివాము, అండ్ క్వాష్ యార్కర్ కూడా చదివాము. ఇవి మాల్ న్యూట్రిషన్ అండి, చిల్డ్రన్లో ఒకరవుతాయి. సరిగా మాల్ న్యూట్రియంట్ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ న్యూట్రియంట్స్ తీసుకోకపోవడం వల్ల ఈ మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుందని చెప్పాం. ఈటింగ్ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ న్యూట్రియంట్స్ ఇన్ రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ నోన్ యాజ్ మాల్ న్యూట్రిషన్ అని చెప్పుకొచ్చాము. సో ఈ పిక్స్ మనం జనరల్గా చూడాలండి. పిక్స్ చూడడం వల్ల కొంతవరకు మనకు సబ్జెక్ట్ గుర్తుండే అవకాశం ఉంటుంది. సో నేను టెక్స్ట్ బుక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేశాను. సో విటమిన్స్ డెఫిషియన్సీ డిజీజెస్. సో విటమిన్స్ అనేవి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. దే ఆర్ మైక్రో న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఇన్ ఏ స్మాల్ క్వాంటిటీస్. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. ఈ విటమిన్స్ మినరల్స్ అనేవి మైక్రో న్యూట్రియంట్స్ కింద విటమిన్స్ వస్తాయి. ఓకే, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ మైక్రో న్యూట్రియంట్స్. సో జనరల్గా మనము విటమిన్ డెఫిషియన్సీతోనే ఎక్కువగా బాధపడము. సో మనకు సోర్స్ ఏంటండి ఇక్కడ? మనకు విటమిన్స్ అనేటివి ఎలా లభిస్తాయి? ఒకటి డైట్ అంటే మనం ఆహారం తీసుకోవడం ద్వారా. ఇంకోటి బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద ఇంటెస్టైన్ దట్ సింథసైజ్ అండ్ సప్లైస్ విటమిన్స్ టు ద బాడీ. ఇంటెస్టైన్ లో బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా అనేది విటమిన్స్ సింథసైజ్ చేస్తుంది. సో మనకు జనరల్గా డైట్ ద్వారా, ఇంకోటి బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద ఇంటెస్టైన్ దట్ సింథసైజ్ విటమిన్స్. అంటే ఈ సోర్స్ అనేది 2 ways మనకు వస్తుంది.
మరి ఇంకో పాయింట్ వచ్చేసి వి వి డు నాట్ గెట్ జనరల్లీ సఫర్డ్ ఫ్రమ్ విటమిన్ డెఫిషియన్సీ. జనరల్గా మనం విటమిన్ డెఫిషియన్సీతో ఎక్కువగా బాధపడమని ఈ పాయింట్ చెప్తుంది. సో మరి ఇక్కడ విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ గ్రూప్స్. రెండు విధాలుగా గ్రూప్ అంటే డివైడ్ అయింది ఇక్కడ. ఒకటి వచ్చేసి వాటర్ సాలబుల్ విటమిన్స్. వాటర్ సాలబుల్ విటమిన్స్ అంటే బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి. ఈ బి కాంప్లెక్స్ లో టైప్స్ ఉంటాయండి. ఓకే, విటమిన్ బి 1 అని, బి 6, బి 12 ఇలా ఉంటాయి. సో విటమిన్ సి, ఇవి రెండు కలిపి మనం వాటర్ సాలబుల్ విటమిన్స్ అన్నాము. ఈ వాటర్ సాలబుల్ విటమిన్స్ అంటే వాటర్లో సాలబుల్ అవుతాయి కాబట్టి ఇవి ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్, యూరిన్ ద్వారా బయటికి వెళ్తాయి. సో మనము రెగ్యులర్ ఇంటేక్ అనేది ఇంపార్టెంట్ అండి. సో వి నీడ్ రెగ్యులర్ ఇంటేక్ ఈ వాటర్ సాలబుల్ విటమిన్స్ అనేవి. సో మనకు ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ అంటే విటమిన్స్ ఎడెక్, ఏడిఈకే. ఇవి ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ అనేవి ఫ్యాట్లో స్టోర్ అవుతాయి. సో మనకు రిస్క్ ఆఫ్ టాక్సిసిటీ ఉంటుంది. ఎక్కువ స్టోర్ అయితే పాయిజన్ గా మారే అవకాశం ఉంటుంది. టాక్సిసిటీ అంటే పాయిజన్ అని అర్థం. సో మనము నెక్స్ట్ వాటర్ సాలబుల్ విటమిన్స్ అంటే ఏంటి, దాని టైప్స్ మనము ఒక్కొక్కటిగా మనము అధ్యయనం చేద్దాము. విటమిన్ బి కాంప్లెక్స్ లో మాత్రము టైప్స్ ఉంటాయండి. విటమిన్ సి అనేది separate గా ఉంటుంది. సో వాటర్ సాలబుల్ విటమిన్స్ గురించి మనం చదువుదాం. సో ఈ టేబుల్ మాత్రము 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడండి. నేను ఈ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరైతే మొబైల్లో నా వీడియోస్ చూస్తారో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అనుకొని నేను సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసి ప్రతి విటమిన్, దానికి సంబంధించిన డెఫిషియన్సీ డిజీజ్ కానీ, దానికి సంబంధించిన సిమ్టమ్స్ కానీ ప్రతిదీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఎక్కువగా ఈ రిసోర్సెస్ మీద ఫోకస్ చేయలేదండి, అసలు రిసోర్సెస్ గురించి నేను చెప్పలేదు. సో ఇవి ఇంపార్టెంట్, అంతగా ఇంపార్టెంట్ కాదండి. అలా అని మనకు ఎగ్జామ్లో ఇవ్వడని నేను చెప్పట్లేదు. ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. మనకు 100కు 100 మనం స్కోర్ చేయాలి. 100% మార్క్స్ స్కోర్ చేయాలంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి. నేను ప్రస్తుతం మాత్రము విటమిన్స్ డెఫిషియన్సీ డిజీజెస్ అండ్ సిమ్టమ్స్ గురించి చర్చించడం జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి వాటర్ సాలబుల్ విటమిన్స్. ఈ వాటర్ సాలబుల్ విటమిన్స్ లో బి కాంప్లెక్స్ గురించి మనం చదువుదాం. ఈ బి కాంప్లెక్స్ లో ఫస్ట్ వచ్చేసి థయామిన్. థయామిన్ B1 అని అంటాము. థయామిన్ నే విటమిన్ బి వన్ అని అంటాము. ఈ డెఫిషియన్సీ డిజీజ్ అంటే థయామిన్ లోపం వల్ల ఏ డిజీజ్ వస్తుంది, డెఫిషియన్సీ అంటే లోపము తక్కువగా ఉండడం వల్ల అని అర్థము. సో ఇక్కడ డెఫిషియన్సీ డిజీజ్ అంటే బెరీ బెరీ. ఈ డిజీజ్ పేరు ఏంటండి, బెరీ బెరీ. మరి సిమ్టమ్స్ ఎలా కనబడతాయి, ఈ బెరీ బెరీ డిజీజ్ ల లక్షణాలు ఎలా కనబడతాయి? ఫస్ట్ వచ్చేసి వామిటింగ్. ఫిట్స్ అంటే ఏంటండి, మూర్ఛ. లాస్ ఆఫ్ ఎపటైట్. లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి మందగించడము, ఆకలి కాకపోవడము. డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్, బ్రీతింగ్ లో ప్రాబ్లం రావడము. పారాలసిస్ అంటే ఏంటండి, పక్షవాతము. సో ఈ థయామిన్ డెఫిషియన్సీ డిజీజ్ వల్ల బెరీ బెరీ వస్తుంది. సిమ్టమ్స్ అనేది వామిటింగ్, ఫిట్స్, లాస్ ఆఫ్ ఎపటైట్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అండ్ పారాలసిస్. సో ఈ సెకండ్ అనేది రైబోఫ్లేవిన్, విటమిన్ B2 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డెఫిషియన్సీ డిజీజ్. ఈ రైబోఫ్లేవిన్ లోపం వల్ల డెఫిషియన్సీ డిజీజ్ అని నేను ఇంతకుముందు పాయింట్లో కూడా చెప్పాను. డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి గ్లాసైటిస్. గ్లాసైటిస్ అంటే గ్లాస్ అని అంటే టంగ్ అని, ఐటిస్ అని అంటే ఇన్ఫ్లేషన్ ఆఫ్ ద టంగ్ అని అనవచ్చు. సో డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి ఏమండి, గ్లాసైటిస్. జనరల్గా ఇది మౌత్కు సంబంధించిన డిజీజ్ అండి. గ్లాసైటిస్ అంటే జనరల్గా టంగ్, మౌత్, ఈ బక్కల్ క్యావిటీ, దీనికి సంబంధించిన డిజీజ్. అంటే మేము కోర్ పాయింట్ గుర్తుంచుకోవాలి. రైబోఫ్లోవిన్ డెఫిషియన్సీ గ్లాసైటిస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు మౌత్ అండ్ టంగ్ అనేది ఒక కోర్ పాయింట్ గుర్తుంచుకుంటే మనకు ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో ప్రజెంటేషన్ కూడా మనం ఈజీగా చేయవచ్చు. మరి ఇక్కడ సిమ్టమ్స్ చూసినట్టయితే మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్,
మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్ అంటే కార్నర్ లో మౌత్ లో క్రాక్స్ వస్తాయి. రెడ్ అండ్ సోర్ టంగ్, టంగ్ అనేది రెడ్ గా ఉంటుంది. ఏదైనా ఎక్కువగా కొంచెం తక్కువ కారం తిన్నా సోర్, ఎక్కువ కారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఫోటో పోబియా, పోబియా అంటే ఏంటండి? భయము. వాటర్, హైడ్రోపోబియా అంటాం. హైడ్రో మీన్స్ వాటర్. సో వాటర్ని చూస్తే మనకు భయం వస్తుంది. కొందరికి కొందరికి వాటర్ చూస్తే భయం అనిపిస్తుంది. సో పోబియా అని అంటే భయము. ఇక్కడ ఏమన్నాడు? ఫోటో ఫోబియా. ఫోటో అంటే ఏంటండి? కాంతి, లైట్. లైట్ని చూస్తే ఈ రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ గ్లాసైటిస్ ఉన్న వాళ్ళకి లైట్ని చూస్తే భయం వేస్తుందంట. స్కేలీ స్కిన్, పొలుసులతో కూడుకున్న చర్మము, పొలుసులు పొలుసులు ఉంటుంది. సో ఇవి సిమ్టమ్స్ అండి. రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసి గ్లాసైటిస్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ వచ్చేసి మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్, రెడ్ అండ్ సోర్ టంగ్, ఫోటోఫోబియా అండ్ స్కేలీ స్కిన్. సో ఇక్కడ డయాగ్రామ్ చూద్దాము. గ్లాసైటిస్, రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ అని ఉన్నాం కదా, ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. పిక్ను చూద్దాం. జనరల్ కార్నర్స్ నేను చెప్పాను, మౌత్ కార్నర్స్ లో క్రాక్స్ ఉంటాయని. ఇక్కడ మనం గమనించినట్టయితే పిక్ లో మనకు కనబడుతుంది క్లియర్ కట్ గా. రెడ్ అండ్ సోర్ టంగ్ చూడండి, రెడ్ అండ్ సోర్ టంగ్. సో ఈ పిక్ చూపెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మీకు ఈజీగా అర్థం అవడానికి. కానీ ఈ పిక్ బాగా డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్న సివియర్ కేసులో ఇలా కనబడుతుందండి. సో అది మనం ఇక్కడ చూసినట్టయితే రెడ్ అండ్ సోర్ టంగ్ చూసాము, మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్. ఇంకో సిమ్టమ్ వచ్చేసి ఫోటోఫోబియా అండ్ స్కేలీ స్కిన్. సో మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెడ్ అండ్ సోర్ టంగ్ కనబడ్డా, లేకపోతే మౌత్ క్రాక్స్ ఎట్ కార్నర్, ఈ కార్నర్ లో మనం బయట చూసే వ్యక్తులు అప్పుడప్పుడు కనబడుతుంది కార్నర్ లో క్రాక్స్ ఉన్నట్టు. సో ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మౌత్ అల్సర్స్ అంటే నోట్లో పుండ్లు ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రైబోఫ్లోవిన్ అనేది టాబ్లెట్ రాస్తాడు డాక్టర్, ప్రిస్క్రైబ్ చేస్తాడు రైబోఫ్లోవిన్ టాబ్లెట్ని. సో మనం బయట కూడా గమనిస్తూ ఉండాలండి. మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఎప్పుడు బయట కూడా గమనిస్తూ ఉంటే మనకు సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది. సో నియాసిన్, నియాసిన్ డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి పెలగ్రా. మనం ఇక్కడ సిమ్టమ్స్ చూద్దామండి. డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమరీ, స్కేలీ స్కిన్. సో ఇది ఏంటంటే ఇక్కడ నియాసిన్, విటమిన్ B3 డెఫిషియన్సీ వచ్చేసి పెలగ్రా అని అన్నాను. ఇక్కడ 4 Ds అండి, 4 Ds అంటే 4 Dలు ఉంటాయి ఇక్కడ. డయేరియా, ఇక్కడ డయేరియా ఉంది. డెర్మటైటిస్, డెర్మటైటిస్ ఉంది. డిమెన్షియా అంటే లాస్ ఆఫ్ మెమరీ అండి, సరిగా గుర్తుండకపోవడం డిమెన్షియా. చాలా ఓల్డ్ పీపుల్లో ఇప్పుడు 70, 80, 90 ఏజ్ వాళ్ళకి ఎక్కువ లాస్ ఆఫ్ మెమరీ ఉంటుంది. సో డిమెన్షియా అంటాము దాన్ని. డిసోరియంటే డిసోరియంటేషన్, డెల్యూజన్, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడము. మరీ సివియారిటీ అయితే డెత్, డెత్ అకర్ అవుతుంది, చనిపోవడం జరుగుతుంది. సో ఈ 4 Ds అనేవి ఈ బయట నుంచి తీసుకోవడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లో మాత్రం డెర్మటైటిస్, డయేరియా, లాస్ ఆఫ్ మెమరీ, స్కేల్ స్కిన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ ఆఫ్ మెమరీ ప్లేస్లో మనం డెమెన్షియా రాసిన ఆ, అది కరెక్ట్ అవుతుంది. సో ఈ నియాసిన్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. విటమిన్ B3 డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి పెలగ్రా అని. సారీ. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ B5. దీని డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి బర్నింగ్ ఫీట్. సిమ్టమ్స్ వచ్చేసి వాకింగ్ ప్రాబ్లం, స్ప్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి పైరడాక్సిన్, విటమిన్ B6 డెఫిషియన్సీ డిజీజ్ ఎనేమియా. ఎనేమియా అంటే జనరల్గా రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువ అవుతాయండి. ఈ రెడ్ బ్లడ్ సెల్ తక్కువ కావడం వల్ల హీమోగ్లోబిన్ ప్రోటీన్ తక్కువ అవుతుంది. హీమోగ్లోబిన్ ప్రోటీన్ తక్కువ కావడం వల్ల ఈ హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ సప్లైలో ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు హీమోగ్లోబిన్ తక్కువ కావడం వల్ల ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతుంది. ఆక్సిజన్ సప్లై తక్కువ కావడం వల్ల ఫ్యాటగ్, అల్సట ఇలాంటివన్నీ ఉంటాయి. సో మనం ఎప్పుడన్నా ఆ, ఎప్పుడన్నా జనరల్ పేపర్లో ఇస్తుంటాడు. ఆ ఆ పేపర్లో ఇచ్చినప్పుడు 50% ఆఫ్ ఉమెన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద ఎనీమియా అని. సో ఇట్లా ఇస్తూ ఉంటాడు. సర్వే జరుగుతుంది ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా జరిగినప్పుడు. సో ఇది పైరడాక్సిన్ అండ్ సైనకో బాలం బాలమిన్, విటమిన్ B12 రెండు డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి అనేమియా రిలేటెడ్ ఉంటాయండి. సో సిమ్టమ్స్ వచ్చేసి పైరడాక్సిన్, B6 వచ్చేసి హైపర్ ఇరిటబిలిటీ, నాసియా, వామిటింగ్ ఫిట్స్.
నెక్స్ట్ వచ్చేసి బయోటిన్ B7 డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి నర్వ్ డిజార్డర్. ఇది ఎక్కడ నర్వ్ డిజార్డర్ అని మనకు డెఫిషియన్సీ డిజీజ్ లా కనబడదు. సో యా ఇక్కడ బయోటిన్ B7 లో కనబడదు మనకు. సిమ్టమ్స్ వచ్చేసి ఫ్యాటగ్యూ, అలసట, మెంటల్ డిప్రెషన్, మజిల్ పెయిన్ అనేది ఉంటుంది. సో సైనకోబాలమిన్, విటమిన్ B12, ఇక్కడ పైరడాక్సిన్ B6 కూడా ఎనీమియా. ఈ సైనకోబాలమిన్ B12 కూడా డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసి పెరినేషియస్ ఎనీమియా. సో సిమ్టమ్స్ వచ్చేసి లీన్ అండ్ వీక్, లాస్ ఆఫ్ ఎపటైట్. నేను ఇంతకుముందే చెప్పాను వీక్ అవుతారని, అలసట అనేది ఉంటుందని చెప్పాను నేను ఎనీమియా దాంట్లో. సో ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, లాస్ ఆఫ్ ఎపటైట్, ఆకలి మందగించడం, ఆకలి కాకపోవడం, ఇలాంటివి ఈ డెఫిషియన్సీ డిసీజ్లో పెరినేషియస్ ఎనీమియాలో కనబడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ C. ఈ డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి స్కర్వీ. ఈ స్కర్వీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ C డెఫిషియన్సీ డిజీజ్ స్కర్వీ అని. ఈ సిమ్టమ్స్ వచ్చేసి డిలే ఇన్ వూండ్ హీలింగ్. పుండు ఏదైతే అవుతుందో, ఎప్పుడైనా వూండ్ మనకైనప్పుడు చాలా కాలం వరకు పుండు మారదండి. అదే చెప్పాడు ఇక్కడ, డిలే ఇన్ వూండ్ హీలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్చర్స్ ఇన్ బోన్స్. సాల్యుబుల్ విటమిన్స్ గురించి నేర్చుకున్నాం. బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ విటమిన్ C. విటమిన్ బి కాంప్లెక్స్ లో విటమిన్ B1, B2, B6, B12, B7, అలాగే విటమిన్ C గురించి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే నేను అడక్ అని చెప్పాను. అడక్ అంటే ADEK. సో మొదటిగా వచ్చేసి విటమిన్ A గురించి నేర్చుకుందాం. విటమిన్ A అంటే రెటినాల్. రెటినాల్ లో విటమిన్ A అని అంటాము. ఇక్కడ డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి ఐ అండ్ స్కిన్ డిజీజెస్. మరి రెటినాల్ విటమిన్ A అంటే ఐని గుర్తుంచుకోవాలండి, కండ్లను గుర్తుంచుకోవాలి. విటమిన్ A డెఫిషియన్సీ అన్న విటమిన్ A అని గుర్తుకొస్తే మనకి కోర్ పాయింట్ వచ్చేసి ఐ. మరి సిమ్టమ్స్ కూడా అలానే ఉంటాయి చూడండి. నైట్ బ్లైండ్నెస్, రాత్రుల్లో కళ్ళు సరిగా కనబడకపోవడము. జిరాప్థాల్మియా. జీరో మీన్స్ అంటే జీరో అంటే డ్రై అండి. ఫర్ ఎగ్జాంపుల్ జీరో ఫైట్స్. జీరో ఫైట్స్ అంటే జీరో ఫైట్స్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయండి? ఎడారిలో. ఎడారిలో ఉంటాయి. జీరో అంటే డ్రై. జీరో స్టోమియా అంటే డ్రై మౌత్ అని. ఇక్కడ జీరో అంటే డ్రై, ఆప్థాల్మియా అంటే ఐ. సో డ్రై ఐస్ అని అర్థము. సో ఎప్పుడైనా ఇట్లా కొత్త పదము, కాంప్లికేటెడ్ పదం వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుడ్డిగా బట్టి పట్టడం వల్ల ఎక్కువ కాలం గుర్తుండదండి. సో ఇక్కడ జీరో అంటే డ్రై, ఆప్థాల్మియా అంటే ఆప్థమాలజిస్ట్ అని అంటాం. ఐ స్పెషలిస్ట్ ను మనం ఏమంటాం? ఆప్థమాలజిస్ట్ అని అంటాం. సో జిరప్థాల్మియా డ్రై ఐస్ ఉంటది. కార్నియా ఫెయిల్యూర్ ఐకి సంబంధించిందే. స్కేల్ స్కిన్, పులుసులతో కూడుకున్న చర్మం ఉంటుంది. సో విటమిన్ A అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో విటమిన్ A అంటే మనకు కోర్ పాయింట్ వచ్చేసి ఐ అనేది గుర్తుకు రావాలి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ D. విటమిన్ D అనేది, విటమిన్ డి అంటే మోస్ట్లీగా బోన్స్ కు సంబంధించిందండి. బోన్స్ మరియు టీత్ కి సంబంధించింది. డెఫిషియన్సీ డిజీజ్ అనేది రికెట్స్. ఈ రికెట్స్ అనేది పిల్లల్లో వస్తుంది. ఆస్ట్రమలేషియా అనేది పెద్దవారిలో వస్తుంది. కానీ ఆస్ట్రమలేషియా పెద్దవారిలో వస్తుందని 10th బుక్ లో మెన్షన్ చేయలేదండి. ఇక్కడ రికెట్స్ అనేది చిన్న పిల్లల్లో వస్తుంది. ఇక్కడ సిమ్టమ్స్ వచ్చేసి ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్. బోన్స్ కు సంబంధించింది. నాక్, నీస్. ఈ నీస్ అనేవి దగ్గరగా వస్తుంటాయి. స్వాలన్ వ్రిస్ట్. వ్రిస్ట్ అంటే ఏంటిదండి? వాచ్ పెట్టుకునే ప్లేస్ మనం వ్రిస్ట్ అంటాం. అక్కడ స్వాలన్ వాపు అనేది ఉంటది అంటుండు. డిలే డెంటేషన్, ఆలస్యంగా టీత్ అనేది ఫామ్ అవుతాయి. సో ఆలస్యంగా మనకు పనులు అనేవి వస్తాయి. ఎవరికైనా డెఫిషియన్సీ డిజీజ్ రికెట్స్ ఉంటే డిలేడ్ ఇన్ డెంటిషన్ అంటే ఆలస్యంగా టీత్ అనేది వస్తూ ఉంటుంది. వీక్ బోన్స్. బోన్స్ అనేవి వీక్ గా ఉంటాయి. సో మనం ఇందులో చూసినట్టయితే బోన్స్ అండ్ టీత్ కి సంబంధించింది ఉన్నాయి. మరి రెటినాల్ ఏ అంటే ఐకి సంబంధించింది.
అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలా 4 పాయింట్స్ తీసుకోవడం ద్వారా మనకు ఎక్కువ గుర్తుండే అవకాశాలు ఉంటాయి. సో అదండి. మరి ఇక్కడ చూసినట్టయితే డయాగ్రామ్ చూద్దాము రికెట్స్ ది, చిల్డ్రన్స్ లో. ఇక్కడ డెంటల్ ఐపోప్లేషియా అని అన్నాడు. డిలేడ్ ఇన్ డెంటిషన్, దీన్ని డెంటల్ ఐపోప్లేషియా అని అంటాము. స్వాలన్ ఇన్ వ్రిస్ట్ అండ్ యాంకిల్ జాయింట్స్. ఇక్కడ వ్రిస్ట్, వ్రిస్ట్ అంటే ఏంటండి? వాచ్ పెట్టుకునే ప్లేస్. స్వాలన్ గా ఉంటదంట, వాపు ఉంటదంట. సో ఈ 2 పాయింట్లు మాత్రం ఇందులో చూపెట్టాడు. సో ఇక్కడ చూడండి, డిలేడ్ డెంటేషన్ అండ్ స్వాలన్ వ్రిస్ట్. ఇంకా మిగతావి కూడా ఇంప్రాపర్ ఫార్మేషన్ ఆఫ్ బోన్స్ అండ్ వీక్ బోన్స్ అండ్ నాక్ నీస్ అనే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ గుర్తుంచుకోకండి. జనరల్ గా ఇవి ఇచ్చారు కాబట్టి నేను 2 పాయింట్స్ మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ పిక్ ఎన్నుకోవడం జరిగింది. సో టోకో పెరాల్ విటమిన్ ఏ డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి ఫెర్టిలిటీ రిలేటెడ్ డిసార్డర్స్. ఫెర్టిలిటీకి రిలేటెడ్ డిసార్డర్స్ అనేటివి ఉంటాయి టోకో ఫెరాల్ విటమిన్ ఈ డెఫిషియన్సీ లోపం వల్ల. ఇక్కడ సిమ్టమ్స్ వచ్చేసి స్టెరిలిటీ ఇన్ మేల్స్, సంతానము కలగజేసే సామర్థ్యం అనేది తక్కువగా ఉంటదండి. సో స్టెరిలిటీ ఇన్ మేల్స్ అంటే తెలుగులో అర్థము. ఈ అబార్షన్ ఇన్ ఫీమేల్స్. సో అబార్షన్ అంటే ఏంటండి? పుట్టక ముందే చనిపోవడం అన్నట్టు. సో ద అబార్షన్ ఇన్ ఫీమేల్స్. ఈ టోకోఫెరాల్ విటమిన్ ఈ అనేది జనరల్ గా ఫెర్టిలిటీ రిలేటెడ్ గా 4 పాయింట్ అన్నట్టు ఇక్కడ. చూడండి సిమ్టమ్స్ కూడా స్టెరిలిటీ ఇన్ మేల్స్, అబార్షన్ ఇన్ ఫీమేల్స్. సో విటమిన్ ఏ. తర్వాత ఫైలో ఫైలోక్వినైన్, విటమిన్ కే అంటాము. విటమిన్ కే అంటే బ్లడ్ కు సంబంధించింది, బ్లడ్ క్లాటింగ్ కు సంబంధించింది అని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ డెఫిషియన్సీ డిజీజ్ వచ్చేసి ప్రాబ్లం రిలేటెడ్ టు బ్లడ్ క్లాటింగ్. సిమ్టమ్స్ వచ్చేసి డిలే ఇన్ బ్లడ్ క్లాటింగ్. అసలు బ్లడ్ క్లాటింగ్ డిలే కావడం వల్ల ఎప్పుడైనా మనకు ఒక దెబ్బ తాకిందని అనుకుందాము, తొందరగా అది బ్లడ్ క్లాట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్లాట్ కాలేదనుకుందాము, ఏమవుతుందండి? ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది. ఎక్కువ బ్లడ్ లాస్ కావడం వల్ల మనకు అన్కాన్షియస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, తర్వాత కోమా, తర్వాత డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో క్లాట్ కావాలి బ్లడ్. ఇక్కడ విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల బ్లడ్ అనేది క్లాట్ కాదు, దాని ద్వారా ఓవర్ బ్లీడింగ్ అనేది అవుతుందని చెప్తున్నాడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను జనరల్గా ఒక టేబుల్ను తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. నేను ఇంట్రెస్టింగ్గా ఉంటుందని హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ పెట్టడం జరిగింది. నేను ఇంతకు ముందు ఫస్ట్ నుంచి న్యూట్రిషన్, ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ కానివ్వండి, హెటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి స్టార్టింగ్ నుంచి, ఫోటోసింథసిస్, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్స్, ఒక 5 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయండి ఇనిషియల్గా. అవి మనం అధ్యయనం చేస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నేను ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మధ్యలో నుంచి స్టార్ట్ పెట్టడం జరిగింది న్యూట్రిషన్ చాప్టర్. సో థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.